రైట్. ప్రస్తుతం మనం గాంధీనగర్ పిఎస్ లో ఉన్నాం. ఇక్కడ నిరసనకారులని కొంతమందిని కూలీల్ని కూడా అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించినటువంటి పరిస్థితి. అలా చెప్పండి, మీరు ఏం పని చేస్తారు? మేము సికింద్రాబాద్ టొబాకో బజార్ లో మాంకాళి మందిర్ వెనకాల అమలు పని చేసుకుంటాము. క్లాత్ మార్కెట్ లో మేము మాది మాంకాళి క్లాత్ మార్కెట్ అమాలి సంఘం అని మాకు ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అయితే మాకు శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు మా యజమానుల అసోసియేషన్ అమ్మనబుల్ ప్రకాష్ గారు ఒకసారి మనం కూడా పాల్గొందాం శాంతియుతంగా అని చెప్తే మేము కూడా పొద్దున 9 గంటలకు ర్యాలీలో పాల్గొందామని ప్యాట్నీ సెంటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. మేము అసలు ర్యాలీ కూడా టచ్ చేయగాలేదు. మేము అప్పుడే పోలీసులు అడ్డగించి డీసీఎంలో ఎక్కించుకొని 30-40 మంది డీసీఎంలో అడ్డగించి డీసీఎంలో ఎక్కించేసి గాంధీనగర్ పిఎస్కు తరలించారు. మేము 9 గంటల కంటే మేము పని చేసుకుంటేనే మాకు పైసలు. మేము ఇంట్లో రోజువారీ కూలీలం. మాకు జీవనోపాధి కూడా మా అమాలి పనే. మేము వెళ్ళిపోతాము, మేము ర్యాలీలో పాల్గొనాం. ఇక మేము మద్దతు ఇద్దామని పోయినాము. సికింద్రాబాద్ మున్సిపల్ కావాలని మాకు కూడా ఉన్నది. మేము కూడా మద్దతు ఇద్దామని పోయినాము. అయితే ఆ మధ్యలోనే అడ్డగించారు, డీసీఎం ఎక్కించారు. సార్ మేము వెళ్ళిపోతాం, మేము పని చేసుకుంటే మాకు రూపాయి వస్తుంది సార్ అని చెప్పినా కానీ పోలీసులు మమ్మల్ని వదులుతలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీ లేదు, నాస్టా లేదు, ఏది లేదు. ఇక్కడనే పడిగాపులు కాస్తున్నాము. దయచేసి మా పని మమ్మల్ని చేసుకొనియాలి. మేము కోరుకున్నది కూడా సికింద్రాబాద్ అస్తిత్వం పైన ఏదైనా దెబ్బతీసేదో కుట్రలు జరుగుతున్నాయో దాన్ని కూడా మానుకోవాలి సార్ అని మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సపోర్ట్ కూడా మేము చేస్తాం. మా స్టేట్లు చెప్పినారు. మీరు ర్యాలీలో పాల్గొన్నారా? ర్యాలీలో పాల్గొందామని పోతున్నాం, ఇంకా పాల్గొనలే. ర్యాలీ స్టార్ట్ కాలే. అప్పటికి ర్యాలీలో పాల్గొందామనే పోయినాము. అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారు. ఎందుకోసం అని ర్యాలీ చేయాలనుకున్నారు సార్? ఇప్పుడు మేము మా దాదాపు తరతరాలుగా మేము 40-50 ఏళ్ళ పని మా అమాలి పని. సికింద్రాబాద్ ఆత్ గాడీలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మన తెలంగాణ మొత్తంలో పెద్ద మార్కెట్ మాది టొబాకో బజార్ క్లాత్ మార్కెట్ అంటే. ఇప్పుడు ముషిరాబాద్ కార్పొరేషన్ అయిందనుకో, మా సికింద్రాబాద్ పేరు పెట్టి ఎవరు బిరవరు. ఇప్పుడు మా సికింద్రాబాద్ హమాలీస్ అని మాకు పేరు ఉంది. టొబాకో బజార్ సికింద్రాబాద్ హమాలి అని మాకు పేరు ఉంది. ఆ పేరు మాకు పోతుంది. ఇప్పుడు ముషిరాబాద్ అని వస్తుంది. దాని గురించి మా పేరును మేము కాపాడుకోనికి కొట్లాడుతున్నాం అంతే. మీది బీఆర్ఎస్ పార్టీనా? పార్టీ తరం కాదు సార్, మాకు ఏ పార్టీ లేదు సార్. మాకు పార్టీ కాదు, ప్రాంతం గురించి వచ్చినాం. మేము సికింద్రాబాద్ ప్రాంతం గురించి వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ కాదు, మాకు ఏ పార్టీ సంబంధం లేదు. మేము మాకు రెక్కాడితేనే డొక్కాడుతుంది. మాకు ఏ పార్టీ మాకు తిండి పెట్టదు. ఇప్పుడు ప్రస్తుతానికి మా పేరును కాపాడుకోనికి మేము ప్రయత్నిస్తున్నాం అంతే. ఇప్పుడు సికింద్రాబాద్ అనేది జిహెచ్ఎంసీ లో ఉన్నది, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది. సో దీంట్లో కొన్ని డివిజన్లు ఇటు మల్కాజిగిరికి వెళ్తున్నాయి, ఇటు కొన్ని జిహెచ్ఎంసీ లో ఉంటున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. సో అటువైపు మల్కాజ్గిరి ప్రాంతానికి వెళ్తే వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది పేరు పోతుంది. మాకు సికింద్రాబాద్ హమాలినే మారుస్తామని చెప్పేసి ఎక్కడ అనట్లేదు. పేరు మారుస్తామని వచ్చింది సార్ ఫస్ట్. పేరు మారుస్తాం అనట్లేదు. అవును సార్. ఇప్పుడు మాకు ఏ పని కావాలన్నా మళ్ళీ మేము మల్కాజ్గిరికి వెళ్ళాలి కదా. డివిజన్ మల్కాజ్గిరికి వెళ్ళింది అనుకో, మాకు చిన్న పనులు కావాలన్నా మేము మల్కాజ్గిరికి వెళ్ళాలి కదా. ఇప్పుడైతే మేము సికింద్రాబాద్లో ఉన్నాం, మా పని కావాలంటే మేము సికింద్రాబాద్లోనే చేసుకుంటాం. ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ మల్కాజ్గిరి అయింది అనుకో, మేము ప్రతిసారి మల్కాజ్గిరి డివిజన్కి వెళ్ళాలి కదా. దాని గురించి మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏం లేదు సార్. ఇది ఎట్లుందో గట్లే ఉండనియాలి. ఏ డివిజన్ మారవద్దు, ఏది మారవద్దు. ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండాలి. మేము మాంకాలమ్మని నమ్ముకొని మేము బతుకుతున్నాం. లష్కర్ బోనాలంటే మాకు తెలుసు. లష్కర్ బోనాలతోనే మేము పేరు వెళ్ళాం. హమాలీస్ అంటేనే మేము అది అట్నే ఉంటే మాకు సంతోషం సార్. అంతే, అది అట్నే ఉండాలని మేము ఆశిస్తున్నాం. మా డిమాండ్ అదొకటే మాత్రం. ఎన్ని గంటలకు తీసుకొచ్చారు పోలీసులు? 9 గంటలకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మంచినీళ్ళు, చాయ్, టిఫిన్ ఏది లేదు సార్. ఏమంటున్నారు పోలీసులు? వదిలేస్తాం, టైం పడుతుంది. 6 గంటలకు వదిలేస్తాం అంటున్నారు. 6 గంటలకు అయితే మేమైతే పని చేసుకుంటున్నాం. ఈ రోజు అయితే ఇక మేమే శాంతియుత ర్యాలీ పర్మిషన్ ఉంది అంటే 1 గంట సేపు ర్యాలీలో పాల్గొని మళ్ళీ మా పని మేము చేసుకుందాం అనుకున్నాం. తీసుకొచ్చి ఇక్కడ తోలేసారు. ఏం చెప్పాలనుకుంటు గవర్నమెంట్ ఒకటే సార్ మేము చెప్పాల్సింది, ఎట్లున్నదో గట్నే ఉండనియండి. సికింద్రాబాద్ అనే ఉండనియండి. ఏ డివిజన్ లో కలపకండి. మా డిమాండ్ అదొకటే సార్. ఓకే, రైట్. ప్రస్తుతం మనతో పాటు మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకోసం ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి? ర్యాలీ అంటే మా సికింద్రాబాద్ మున్సిపల్ చేయకుండా సికింద్రాబాద్ అనేది ఒక బ్రాండ్. సికింద్రాబాద్ అంటేనే ఒక బ్రాండ్. లష్కర్ పండుగ అంటేనే ఒక సికింద్రాబాదు తీసేసి మల్కాజ్గిరి మున్సిపల్ చేస్తా అంటే ఏమనుకుంటున్నాడు ఆయన? దొంగ సర్టిఫికెట్లు అలా పేరు మారుస్తారు కదా, అట్లా మారుస్తా అన్నట్టు అన్ని పేర్లు మారుస్తా అంటే ఏమన్నా ఫస్ట్ నీ అమ్మ పేరు మార్చుకొని అయ్య పేరు మార్చుకో. మారితే వచ్చిన ఇబ్బంది ఎందుకు ఉండదండి? మా సికింద్రాబాద్ అంటే ఒక బ్రాండ్. మీరు ఎక్కడ ఉంటారు అంటే
మేము గర్వంగా చెప్పుకుంటాం ఈ రోజు సికింద్రాబాద్ మెట్టుగూడాలని గ్రాండ్ గా చెప్పుకుంటాం మేము ఒక గర్వంగా. అట్లా ఉంటాం మా సికింద్రాబాద్ పేరు అంటే ఒక తాత ముత్తాతలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పేరు అన్నారు కదా, తీసేస్తా అన్నారు. సరే ఒక్క నిమిషం ఆగండి. కాదండి, ఇప్పుడు ఆల్ఫా హోటల్ ఎక్కడ ఉంది, పిఎస్లు ఎక్కడ వస్తున్నాయండి? మల్కాజ్గిరి దాంట్లో వస్తున్నాయి పిఎస్లు. మల్కాజ్గిరి ఎక్కడ ఉంది? సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఎక్కడ ఉందండి? మరి నా మెట్టుగూడ అనేది ఇప్పుడు ఆల్ఫా హోటల్ దాకా అయింది మా మెట్టుగూడ డివిజన్. కాబట్టి ఇప్పుడు మాకు ఉండదా? సికింద్రాబాద్ నే తీసేసినట్టే కదా, ఇప్పుడు తీసేయనట్టు ఎట్లయితుంది? కాబట్టి మేము ఏమంటున్నామంటే, నువ్వు ఒక అన్నపూర్ణ అనే భోజనం పేరు మార్చును, తెలుగు తల్లి విగ్రహం పేరు మార్చును, అంటే నువ్వు ఇట్లా పేర్లు మార్చుకుంటేనే పోతున్నావు కానీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడానికి నీకు ముఖం లేదు. పేరు మార్చుకుంటా చేసిండు కదా ఇప్పటిదాకా, ఆల్ఫా హోటల్ కాడ చేసిండు. అందరు మహిళలను తీసుకుపోయి బస్సులు ఎక్కించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెట్టిండు. మాకు తెలియనట్టు సిటీ అంతా తిప్పుతుండు, ఆయన ఏమో సిటీ చేయించినట్టు. ఓ మొత్తం రేజులున్నా అని చెప్తున్నాడు కదా, సిటీ మొత్తం మాకు తెలియనట్టు. మా కేటీఆర్ గారు చేసిరు, మా కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వంని మాకే తిప్పి చూపిస్తున్నాడు బస్సులో కూర్చోబెట్టి. ఈ రోజు మమ్మల్ని 10 గంటలకు అరెస్ట్ చేస్తే 1:30కి తీసుకొచ్చారు పిఎస్కి. అంటే ఏందన్నట్టు ఏ పిఎస్కి తీసుకోవతారో చెప్తలే, ఫోన్లు కూడా తీసుకుంటారు. ఒక మహిళలని కోటేశ్వరాలని చేస్తాను ముఖంతో నోరుతోటి అన్న ముఖంని నువ్వు ఈరోజు ఒక దళిత మహిళలను కూడా ఇట్లా చేసినావు అంటే నీకు ఎంత సిగ్గుచేట అనిపించాలా? మేము ఏం చేస్తున్నామని మీరు తప్పు చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నీకు అసలు గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు? గవర్నమెంట్కి పని చేయనిక లేదా పబ్లిక్కి పని చేయనిక పోలీసు వాళ్ళకి నేను అడిగేది ఒకటే. ఏమంటున్నా అంటే, జూబ్లీహిల్స్లో గత 2 నెలల కింద ఒక జిహెచ్ఎంసీ మహిళకు అత్యాచారం అయింది. ఏమైనా ఉందా అంటే అక్కడ మహిళలను పెట్టాలా? అక్కడ ఏమైందో తెలుసుకోవాలా. పాపం ఒక మహిళ రాత్రి పొద్దున మార్నింగ్ పొద్దున 3 గంటలకు లేచి వాళ్ళు వస్తారు వాళ్ళ డ్యూటీ చేసుకోనికి. ఒక మహిళలకు రక్షణ లేదు ఈరోజు. నువ్వు మహిళలను అరెస్ట్ చేసుకుంటా కూర్చుంటున్నావు, మహిళలను కోటేశ్వరాలను చేస్తా అంటున్నావు. మరి సిగ్గు శరం అనేది అనిపిస్తలేదు రేవంత్ రెడ్డికి. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఇంట్లో తల్లి పేరు మారమంటున్నా. తల్లి పేరు మార్చలేక బయట పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మార్పులు జరుగుతాయి. గతంలో కేసీఆర్ కూడా ఆయన కేవలం ఆయన ఉన్న అనుచర్యలు ఆయన తమ్ముళ్లకు బెనిఫిట్ల గురించే మారుస్తున్నాడు ఆయన. కానీ ఇంకా ఏం లేదండి లాభం. ఒకటి మూటలు తీసుకుపోతాడు, ఢిల్లీకి పోతాడు. మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నట్టు ఎల్ఓసి అంటే ఏందండి? ఎమర్జెన్సీకి ఇచ్చేది. మా కేసీఆర్ గారు బేగంపేటలో ఉంటుండే. ఎల్ఓసి అంటే ఒక 2 నిమిషాలలో తెచ్చుకుంటుండే. మాకు ప్రభుత్వానికి మా ప్రజలకి ఏమైనా అయితే ఇప్పుడు ఎల్ఓసి దేవాలన్నా, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ దేవాలన్నా, ఏ దేవాలన్నా ఢిల్లీ కురుకుతాడు. అంటే అట్లాంటి వ్యక్తిని ఈరోజు మన ఊర్లలో ఎంచుకున్నారు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ సర్పంచ్లో కూడా సగం బుద్ధి చెప్పిర్రు. ఇంకా వచ్చే జిహెచ్ఎంసీలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా తగిన బుద్ధి ఇంకా చెప్తారు. కంటోన్మెంట్ లో ఓడిపోయారు, జూబ్లీహిల్స్ లో ఓడిపోయారు, ఎన్నికల్లో ఓడిపోతారు అని చెప్పేసి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కూల్ అని ఉన్నాడు పాపం. మేము వీడికి వచ్చే వరకు వాళ్ళు 30 మంది ఉన్నారు. అన్న మీకు టిఫిన్ లో ఎవరు తెప్పించారన్న? నేనే తెప్పించిన. అంటే నేను టిఫిన్ల గురించి అంటలే, కేవలం ఏమిటికంటే వాళ్ళు పాపం పొద్దున్న లేచి వాళ్ళు ఏం చేసిర్రు. వాళ్ళు మా పార్టీకి అయితే ఇప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పేసింది కదా, మాకు ఏ పార్టీ గురించి మాకు అవసరం లేదని. నేను ఏమంటున్నానంటే, ప్రజలు ఈ రోజు మీతో కొట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి అని. మీరు పేరు మార్చే దగ్గరనే ఉంటే ఆ సర్టిఫికేట్లు కూడా దొంగ సర్టిఫికేట్లు మార్చినట్టు ఆ పేర్లే వదిలేసాయి. మొన్న 2 ఏళ్ళనేమో కేసీఆర్ గారు అన్నారు, ఇప్పుడేమో పేరు మార్చడంలో ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ వదిలేసి ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాము. మేము అంతే అడుగుతున్నాం, మేము ఇంకేం అడుగుతలేం. మేము ఇంకా వేరే ఆయన అడగని మేము అంటలే. ఇచ్చిన 420 హామీస్ 420 దొంగ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ 420 దొంగకు నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, ఎంతవరకు కరెక్ట్ మేడం ఒక ముఖ్యమంత్రిని అట్లా తిట్టడం? మా కేసీఆర్ గారు చావునోట్ల తల పెట్టుకొని తీసుకొచ్చిన మా కేసీఆర్ గారిని అన్ని మాటలంటే మేము ఊకుంటామా? మా కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అంటున్నారండి. ఊరి తీస్తా, తొండలు ఈడుస్తా. ఆయన తొండలు అమ్మింది కదా అప్పట్లో, ఆ లాగులు అమ్మిండే. ఆ లాగులు వేసుకున్నప్పుడు తొండలు పోయినాయి. అందుకోసం అంటున్నా, ఆయనకి ఏమేమి అయినాయో అవన్నీ అయినాయి కాబట్టి ఈ రోజు అవన్నీ మనుషుల మీద చూపిస్తా అంటున్నాడు. ఇంకా ఆయనకి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి మా మెట్టుగూడలో దొరికిన దొంగ విజయపూర్ కాలనీ తార్నాకలు ఆయనకి ఇంకా అదే ఉందన్నట్టు. నన్ను పట్టించిర్రు, నువ్వు పట్టిస్తే పట్టి నన్ను కూడా పట్టి మమ్మల్ని కూడా పట్టి. మాకేం భయం లేదు. మేము ఏడికైనా ఏ జైలు పంపించినా మేము ఉంటాం. కేవలం ప్రజల గురించి ఏడుదాకానైనా మేము నిలదీసి అడిగే ప్రసక్తి లేదు. నువ్వు ఆయన ఓవర్ అరెస్ట్ చేసినా, మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేసినా కానీ మేము కంపల్సరీ కొట్లాడతాం ప్రజల గురించి. మీ డిమాండ్స్ ఏంటి?
మా డిమాండ్స్ ఒకటేనండి. 420 హామీలు ఇచ్చిండు కదా, 420 ఆ 420 హామీలు చేస్తే చాలు మాకు. ఇప్పుడు సికింద్రాబాద్ ని సపరేట్ కార్పొరేషన్ చేయాలా లేకపోతే జిహెచ్ఎంసీ లోనే ఉండాలనుకుంటున్నారు? కార్పొరేషన్ చెయ్యాలండి, ఎందుకు చెయ్యొద్దు? సికింద్రాబాద్ అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉందండి? సికింద్రాబాద్. గాంధీ హాస్పిటల్ అంటే ఒక ఫేమస్. ఎక్కడెక్కడో పాపము విలేజ్లకి వచ్చి వాళ్ళు ఇది చేసుకొని ఈ రోజు గాంధీ హాస్పిటల్లో ఈడ సరిపోతలేదని కేసీఆర్ గారు అక్కడ పెట్టిర్రు. గాంధీ హాస్పిటల్ ఇది చేస్తారు. ఈ రోజు దగ్గర దగ్గర బోనాలు, లస్కర్లో బోనాలు అంటే సికింద్రాబాద్. ఏది ఉన్నా కానీ సికింద్రాబాద్ అండి. ఈరోజు మాంకాల అమ్మ కానీ ఒక బోనాలు అంటే అది వేరేగా. అట్లాంటిది పేరే లేకుండా మాసిపోయేటట్టు చేస్తా అంటే ఎవరు ఊకుంటారు? ఎవరు అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తావు, రాత్రి పూట తీసుకొని జైలు వేస్తావు. ఏమనుకుంటున్నావు? ఎట్లా పడితే అట్లా ఏం ఊకుంటారా? ప్రజలు ఎవరు ఊకోరు. ఈ రోజు ప్రజలు భారీ ఎత్తున ర్యాలీకి వస్తుంటే అందరినీ హోమ్ అరెస్ట్ చేసిరు. కేవలం మా బీఆర్ఎస్ మీద ఎందుకు పగబడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటి ఏమంటున్నా అంటే, మీరు నాకు క్వశ్చన్ వేస్తారు కదా, మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకటి వేయండి. మీరు సీఎం అయింది మా బీఆర్ఎస్ గురించి పగబట్టనిక, ప్రజల సమస్యలు చేయనిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యలు ప్రజలకి మేము అడ్డేందుకు పడతామండి? మరి ఇప్పుడు మొన్న ఇక్కడ క్రిస్మస్ అయింది, చీరలు ఎందుకు వంచాలి? మేము అడ్డుపడ్డామా? మీరు అడ్డుపడ్డారా మూర్ఖులారా? మా కేసీఆర్ గారు కొన్ని లక్షల ఇండ్లు కలిసి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఇస్తుంటే ఓటు మెజార్టీ తోటి గెలుస్తామన్నారు. కాబట్టి ఆ ఓటు మెజార్టీ తోటి గెలుస్తామని ఎక్కడ మేము ఇదైతాము అని మీకు ఇదైపోయి మీరు ఎలక్షన్ కోడ్ పెట్టిరు. ఆ ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ రోజు ఇవ్వకుండా మీ కలర్ మార్చనీకే కేవలం ఇక్కడ మీరు చేస్తున్నారు. ప్రజలు ఆడ డబుల్ బెడ్రూమ్ల గురించి ఎదురు చేస్తారు గరీబోళ్ళు. అవి కూడా ఇయ్యనికైతే ఇయ్యనికి చేతగాక మాకు ఇయ్యనిస్తలే అంటే ఈ రోజు సరే డబుల్ బెడ్రూమ్లు అయితే రెడీ, నువ్వు ఏనాడైతే ఇటుక పెట్టలేవు, ఒక సిమెంట్ పెట్టిపించి నీ పైసతోటి ఏం చేయలేదు నీ గవర్నమెంట్లా. కాబట్టి అది ఈ రోజు ఉన్న డబుల్ బెడ్రూమ్లను ఇవ్వమనండి. డబుల్ బెడ్రూమ్లు అయితే రెడీగా ఉన్నాయి కదా, ఇంకా కొన్ని లక్షల ఇండ్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక దళిత బంధువు అనేది పెట్టిండు. మూర్ఖుడు, మా దళితుల కడుపు మీద కొట్టిండు వాడు. దళిత బంధువు 10,000 ఉండే 13,000 చేస్తా అన్నాడు. ఏమైంది? 10 లక్షలు ఉండేనండి, 10 లక్షల నుంచి 13 లక్షలు చేస్తా అన్నాడు. ఈ రోజు ఏమైంది దళిత బంధువు? కాబట్టి నేను ఏమంటున్నానంటే మా దళితులం అందరూ కూడా బాగా ఖండిస్తున్నాము. దీనికి మేము ఊకునేది లేదు. ఎన్ని నిరాదీక్షలైనా చేస్తాం, ఏడికైనా పోటీ పడతాం, ఏడికన్నా ఇది చేస్తాం. మమ్మల్ని జైలుకి తీసుకుపోయినా ఏడికి తీసుకుపోయినా పర్లేదు. ఓకే, స్పీకర్ ఏమంటున్నాడంటే మీరు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి మీరు సుప్రీంకోర్టు దాకా వేరు. కానీ స్పీకర్ ఏమంటున్నాడంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి స్పీకర్ అంటున్నాడు. దాని మీద మీరేమంటారు? నేను 10 మంది దున్నపోతులకు ఒకటే చెప్పేది, సిగ్గు శరం ఉన్నోడైతే రాజీనామా చేయాలి. ఆడు గెలుస్తాడని పార్టీలోనే ఉన్నారంట వాళ్ళు. నేను ఏమంటున్నా, మా పార్టీలో ఉన్నోడైతే వాళ్ళు ఎట్లయితే మా తెలంగాణ ఈ ప్రగతి భవన్ ఈ రోజు ప్రజాభవన్ అని పెట్టిరు కదా, భారీ గేట్లు పెట్టిరు వాళ్ళు ప్రజాభవన్ అని పెట్టి. మేము మా జూబ్లీ హిల్స్ లో కేటీఆర్ గారిది భవన్ తెలంగాణ భవన్ అనేది సిగ్గు శరం లేకుండా భవన్కి వచ్చి మీటింగ్ పెట్టుకోను. మరి 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోనే ఉంటే మరి అసెంబ్లీలో మా దగ్గరనే వచ్చి కూర్చుంటే అయిపోతుండే కదా. మరి ఆడ పక్కన కూర్చొని వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడుతారంట? కాబట్టి మేము చొక్కేది ఏమంటున్నామంటే దున్నపోతులకు ఒకటే, మీరు గెలుస్తామని మీకు ఏమాత్రం సీమ్నెత్తురు ఉంటే రీజన్ ఇచ్చేసేయండి. లేక కాదు అంటే ఈ మాటలు చెప్పకుండా ఫస్ట్ రీజన్ ఇచ్చినాక గెలిచి చూపించినాక మాట్లాడమని.